సాధారణంగా ఆడవాళ్ళందరూ నఖశిఖ పర్యంతం అంటూ అలంకారానికి ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. అయితే వాటిలో గోళ్ల అందాన్ని పెంచడం మాట ఎలా ఉన్నా అవి పరిశుభ్రంగా లేకపోతే మాత్రం వివిధ అనారోగ్యాలు మోసుకొస్తాయంటున్నారు నిపుణులు. అందుకే వీటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచిస్తున్నారు. మానిక్యూర్లో భాగంగా గోళ్లను ట్రిమ్ చేయడం, షేప్ చేయడం, మర్దన చేయడం, పాలిష్ వేసుకోవడం ఇవన్నీ ఎలాగైతే ఖచ్చితంగా పాటిస్తామో అలాగే గోళ్లకు తేమను అందించడము ముఖ్యమే అంటున్నారు నిపుణులు. ఇందుకోసం మార్కెట్లో ప్రత్యేకమైన మాయిశ్చరైజర్లు, నూనెలు దొరుకుతున్నాయి. వాటిని ఉపయోగించి నెయిల్ క్యూటికల్ దగ్గర నుంచి బయట వైపు నెమ్మదిగా మృదువుగా మసాజ్ చేయాల్సి ఉంటుంది. తద్వారా ఏ కాలంలోనైనా గోళ్లు పొడిబారకుండా జాగ్రత్త పడచ్చు. ఇన్ఫెక్షన్ల బెడద కూడా ఉండదు. అయితే నెయిల్ పాలిష్ లో ఉండే వివిధ రకాల రసాయనాలు గోళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి అని అనుకుంటారు కొందరు. ఎందుకంటే పదే పదే చేతులు నీళ్లలో తడవడం, ఇతర పనుల రీత్యా గోళ్లపై ప్రతికూల ప్రభావం పడకుండా ఇది రక్షణ కవచంలా పనిచేస్తుందని చెబుతున్నారు నిపుణులు. అంతేకాదు నిర్ణీత వ్యవధుల్లో దీన్ని తొలగించుకోవడం, ఇందుకోసం అసిటోన్ రహిత నెయిల్ పాలిష్ రిమూవర్ ని ఉపయోగించడం శ్రేయస్కరమని చెప్తున్నారు. రోజు మనం ఎన్నో రకాల పనులు చేస్తూ ఉంటాం. ఈ క్రమంలో చేతుల్ని శుభ్రం చేసుకున్నంత శ్రద్ధగా గోళ్లు క్లీన్ చేసుకోం. ఈ నిర్లక్ష్యమే వివిధ రకాల వైరల్ ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి అంటున్నారు నిపుణులు. అందుకే గోళ్లను తరచూ శుభ్రం చేసుకోవడం మంచిది అంటున్నారు. ఇందుకోసం బయట దొరికే నెయిల్ క్లీనింగ్ సొల్యూషన్స్ ఎంచుకోవచ్చు, లేదా ఇంట్లోనే సహజ సిద్ధమైన ద్రావణాలు ఉపయోగించి కూడా శుభ్రం చేసుకోవచ్చు. అయితే ఈ క్రమంలో ఒక బౌల్లో నీళ్లు తీసుకొని అందులో టీ స్పూన్ బేకింగ్ సోడా, టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమంలో గోళ్లను 10 నిమిషాల పాటు ముంచి ఉంచాలి. ఆపై నెయిల్ క్లీనింగ్ బ్రష్ తో మృదువుగా రుద్ది శుభ్రం చేస్తే వాటిలో ఇరుక్కున్న సూక్ష్మజీవులు, మురికి సమూలంగా తొలగిపోతాయి. మనం చేసే పనులే కాదు, తీసుకునే ఆహారం కూడా గోళ్ల ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలో బయోటిన్ అంటే బి విటమిన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలని మెనూలో చేర్చుకోవాలి. గుడ్డులోని పచ్చసొన, నట్స్, గింజలు, చిలగడదుంప, పుట్టగొడుగులు, అరటిపండ్లు, బ్రోకలీ వంటి వాటిలో బయోటిన్ పుష్కలంగా లభిస్తుంది. నిపుణుల సలహా మేరకు దీన్ని సప్లిమెంట్స్ రూపంలోనూ తీసుకోవచ్చు. అయితే తడిసిన ప్రతిసారి చేతులను ఎలాగైతే పొడిగా తుడుచుకుంటామో గోళ్లను అలాగే పొడిగా తుడుచుకోవాలి. ఆపై మాయిశ్చరైజర్ రాసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పదే పదే గోళ్లు కొరకడం వల్ల గోళ్లు డ్యామేజ్ అవ్వడంతో పాటు వాటిలోని మురికి కడుపులోకి చేరి లేనిపోని ఇన్ఫెక్షన్లకు దారితీసే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ అలవాటు మానుకోవడమే మంచిది అంటున్నారు నిపుణులు. సాధారణంగా మన ఇళ్లలో అందరం ఒకే నెయిల్ కట్టర్ ఉపయోగించడం అలవాటు. కానీ దీనివల్ల క్రిములు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. అందుకే ఎవరి కట్టర్ వారికి నేరుగా ఉండడమే మేలు అంటున్నారు. ఒకవేళ ఉపయోగించాల్సి వస్తే గోరువెచ్చటి నీటిలో ముందుగా కట్టర్ ని శుభ్రం చేసి పొడిగా తుడిచిన తర్వాతే వాడడం ఉత్తమం. ఇలా ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇన్ఫెక్షన్లు వేధిస్తున్నా, గోళ్ల రంగు మారినా, పొడిబారినట్లు అనిపించినా నిపుణుల్ని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం మంచిది.